పోయిన వాళ్ళు తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది అనేటువంటి అంశం మీద మాత్రం మేధోమదనం అయితే జరుగుతూ ఉంది. మేధోమదనం జరిగి బయటపడ్డప్పుడు మాత్రం అది బయటపడకుండా ఈరోజు కొంత బయటపడ్డది సోమయ్య ప్రెస్ క్లబ్లు అనేది నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం అనే భావన చెప్పే ముందు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెలంగాణీకరణ జరిగిన వాళ్ళు, తెలంగాణీకరణ జరిగింది అంటే ఆల్రెడీ తెలంగాణ మొత్తం అస్తిత్వాన్ని నింపుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటే మా సరిత కావచ్చు, మా నర్ర విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా దేశపతి గారు కావచ్చు, మా ప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, మా కాంతి కిరణ్ కావచ్చు, మా శ్రీధర్ దేశపాండే గారు కావచ్చు, మా ఆచితం శ్రీధర్ సార్ కావచ్చు, అదేవిధంగా మా టంకసాల అశోక్ గారు కావచ్చు, మా బండారు రామ్మోహన్ రావు కావచ్చు, మా తులజీరామ్ సింగ్ గారు కావచ్చు. అమ్మ ఈ మధ్య కాలంలో మాకు వ్యాసాల రూపంలో అమ్మను చూడలే ఎప్పుడు నేను ఈరోజు ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. ప్రెస్ క్లబ్ అంటే నిత్యం వ్యాసాలు చదువుతూ ఉన్నాను. అది చదివి ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్ కొట్టినా, ఏం తల్లి బాగా రాస్తున్నావు ఏందని చెప్పేసి అంటే తను చెప్తూ మిరాకిల్ అంశాలు నాతో చెప్పింది, డిస్కస్ చేసుకొచ్చినా కానీ కనకదుర్గ దంటు గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న మా రమణన్న గారికి నమస్కారం. పత్రికా మిత్రులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఏదైతే కెమెరామెన్లుగా ఉంటూ మరి దీని యొక్క తెలంగాణ అస్తిత్వంలో ప్రమాదం అనేటువంటి అంశాన్ని సమాజాన్ని చూపించడం కోసం వచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ అస్తిత్వము ప్రమాదం అనేటువంటి అంశం ఏదైతే ఉందో వాస్తవంగా ప్రమాదంలోకి జారుకుంటుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే ఇలా బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్గా అంజనేరెడ్డి నియామకం జరగడంతో ఇది ప్రమాదంలో జారుకుంటుందని అర్థం. అదేవిధంగా నీటిపారుదల సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం జరగడంతో ప్రమాదంలో జారుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ సలహాదారుడుగా అయ్యదేవర ప్రసన్న కుమార్ని నియమించడం అనేది ఇది ప్రమాదంలో జారుకుంటుందని ఇండికేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా రెడ్కో ఎండీగా అనిల్లా వావిల్ల నియామకంతో ఇది ప్రమాదంలో జారుకున్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్గా నిమ్మగడ్డ రమేష్ నియామకంతో ఈ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలోకి జారుకుంటుందనడానికి ఏ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇది స్పష్టంగా మనం ఇలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో శివారెడ్డి గారు చెప్పారు, చాలా తక్కువ మంది వచ్చారు. మేధోమదనం ఎప్పుడు కూడా తక్కువనే జరుగుతుంది. వాస్తవంగా ఎప్పుడు మేము ఉస్మాన్ షీట్లో తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే వేల మంది లక్షలాది మంది విద్యార్థులు అక్కడ రాకపోయేది. మేము ఒక టైం పెట్టుకునేది 9 గంటలకు లైబ్రరీ దగ్గర పోయేది. అరే 1 తర్వాత మీరు చదువుకుందిరా భయ్, ఈ 9 గంటల నుంచి 1 వరకు టైం ఇరి మాకు అనగానే మా క్రాంత్ అన్న, మా సరిత, విజయ్ అన్న, ఈ శివారెడ్డి వీళ్ళందరూ వచ్చి మా రమణ అన్న మా మైకులు పెట్టుకుని వచ్చేది డైరెక్ట్ ఎయిర్కి ఎన్సీసీ గేట్ దగ్గరికి. వీళ్ళకున్న భావన ఏంది, ఈ తెలంగాణ పోరగాలు కొట్లాడుతున్నారు పెద్ద ఎత్తున, ఇదేదో జరుగుతుంది సమాజాన్ని చూపించాలనే భావన వీళ్ళకు ఒక అంతరీకరణ జరిగింది, తెలంగాణ అంతరీకరణ. కాబట్టి మేమందరం కూడా 9 గంటల పెట్టి రిక్వెస్ట్ చేస్తే ఆ 9 గంటలకు వాళ్ళు ఎన్సీసీ గేట్ దగ్గరికి వచ్చి గోల చేయగానే పెద్ద ఎత్తున కెమెరాలు వీళ్ళకున్న బాధ. వీళ్ళు చెప్పేది ఏడికి మీడియా అధిపతులు చెప్పేది, ఇప్పుడు కాక పోరగాలు చూపించకపోతే లోపలికి మనం ఓబీ వాళ్ళు ఎంట్రీ కావు, అవన్నీ కూడా తగలబెడతారని చెప్పేసి వీళ్ళుగా భయపెట్టేది వాళ్ళని. ఇది వాస్తవం, కళ్ళ ముందు జరిగిన సత్యం ఇది. ఈ కళ్ళ ముందు జరిగిన సత్యం మీద చూస్తే మా అదేవిధంగా మా సంబంధించినటువంటి అనేక అంశాలు చూసినట్టయితే అనేక రకాల అంశాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో తెలంగాణ తల్లి రూపం మార్చడంలో ఇవాళ ప్రమాదంలో అస్తిత్వం పడుతుందిగా మనం భావించవచ్చు. అదేవిధంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏ తెలంగాణ తల్లిని ఆవిష్కరించాలని గత ప్రభుత్వాలు ఆలోచిస్తే ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి దేశ ప్రధాని విగ్రహాన్ని ఎప్పుడైతే పెట్టిరో తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో జారుకుంటుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణాన్ని చార్మినార్ కూడా తొలగిద్దామనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలో జరుగుతున్నట్టుగా నేను భావిస్తవచ్చు. అదేవిధంగా ఇలా నల్లమల్ల సాగర్లో కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టులో కావచ్చు, రాజకీయాలు మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఈ నల్లమల్ల సాగర్ మీద కానీ బనకచెర్ల మీద కానీ స్పష్టమైన వైఖరిని తెలియజేయనప్పుడు ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి 200 టీఎంసీల నీళ్లను పక్క రాష్ట్రం దోచుకుపోతున్నప్పుడు రాజకీయ పార్టీలుగా ఉన్న మనం స్పందించినప్పుడు ప్రమాదంలో జారుకుంటుందిగా తెలంగాణ అస్తిత్వాన్ని భావించవచ్చు. అదేవిధంగా ఎవడబ్బా సొత్తురా ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు. ఎవడబ్బా సొత్తు ఏంది, ఎవడబ్బా జాగీర్ అనే మాట ఏదైతే ఉందో ఇది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టుతూ మన అస్తిత్వాన్ని ప్రశ్నించే క్వశ్చన్గా మనం భావించవచ్చు. ఇలా విగ్రహాల నిర్మాణం ఏదైతే ఉందో మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇలా వేదిక ద్వారా స్పష్టంగా శివారెడ్డి గారు పెట్టినటువంటి ప్రమాద అస్తిత్వం అనే కార్యక్రమంలో ఇలా పివి నరసింహారావు గారు ఒక తెలంగాణకే కాదు దేశానికి భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన పివి నరసింహ విగ్రహాన్ని పెట్టండి అని ఈ రాజకీయ ఎవడబ్బా సొత్తురా అన్నటువంటి రాజకీయ పార్టీలు డిమాండ్ చేయగలుగుతాయా? ఇలా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రష్యా విప్లవానికి, కేరళ రైతాంగ సాయుధ పోరాటానికి, సిక్కోలు ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుముకైనటువంటి దొడ్డి కొమర విగ్రహాన్ని ఆంధ్రాలో ప్రతిష్ఠించాలనేటువంటి భావనను ఈ రాజకీయ పార్టీలు ఎవడబ్బా సొత్తురా అన్న వాళ్ళు ఆవించగలుగుతారా? జైల్ జంగిల్ జమీన్ అమారాయ్ తుమారా నై అని చెప్పేసి కొమరం భీం కొట్లాట కోసం కొమరం భీం విగ్రహాన్ని అక్కడ పెట్టమని చెప్పేసి వీళ్ళు కొట్లాడతారా?
మా తుర్యేబాజ్ విగ్రహాన్ని కావచ్చు, నారాయణ్ పవార్ విగ్రహాన్ని కావచ్చు, ఈ చాకలి ఐలమ్మ లాంటి విగ్రహాలని వీళ్ళు ఆంధ్రాలో పెట్టమని ఆవిష్కరిస్తారా? పెత్తనం కోసం పెడతామనొచ్చు, కానీ ఆ పెట్టాలనే దాంట్లో ఎంత అంతరాత్మ ఉందని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, మరి ఇలా ప్రధానంగా ఏదైతే మిలియన్ మార్చ్ అప్పుడు వాస్తవానికి నేను మిలియన్ మార్చిలో నేను ఒక విద్యార్థిని అక్కడికి వచ్చిన, ఇవాళ కూడా నా చెవులు మారుమోగుతా ఉన్నాయి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పైపుని మేమందరం కూడా దాన్ని పట్టుకొని, ఎందుకంటే మా దగ్గర ఆ రోజు మేము వచ్చినప్పుడు మిలియన్ మార్చ్కి వచ్చినాం తప్ప మేము పెద్ద పెద్ద రాళ్ళు గుత్పలు పట్టుకొని రాలే వాస్తవానికి. కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసిన సందర్భంలో చక్రపాణి డీసీ ఏసీపీగా ఉన్నాడు, ఆ జీపు తగలబడతా ఆ సందర్భంలో మేము ఆ రుగ్గున్నటువంటి నీళ్ల పైపును తీసుకొని ఆ మెడకాయలకేసి, అంటే 60 ఏళ్లుగా ఈ ట్యాంక్ బండ్ పైన మా విగ్రహాలు లేవా అనేటువంటి భావన ఏదైతే మాలో కలిగిందో, ఐసరపట్టు జై తెలంగాణ, ఐసరపట్టు జై తెలంగాణ అంటే అయినా కూడా 60 ఏళ్లుగా మా యొక్క జీవన స్థితిగతుల మీద పేరుకపోయినా, అంటుకపోయినా, పాతుకపోయినా విగ్రహాలు మాత్రం కూల్తలేవు వాస్తవానికి. అంటే మన మెదడులో ఎంత బాతుకపోయినా అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది, తెలంగాణ అస్తిత్వం పేరుతో శివారెడ్డి రాజకీయాలు చేస్తుండు. రాజకీయాలు పక్కన పెడదాం, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డదనడానికి అనేక ఉదాహరణలు ఇక్కడ చెప్పినా కూడా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారని మాట్లాడతారు. ఇలా వాస్తవానికి తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు. నేను ఇక్కడే పుట్టిన, మా అత్తగారు ఇక్కడనే, నీ ఇక్కడనే పుట్టిన వాళ్ళకు కర్రు కాల్చి బాధ పెట్టిరు వాస్తవానికి. ఆమె ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని చేసినా తెలంగాణ మనం అనుకుంటాం కదా, మనం ఎగుతాం మనమే తెలివి కల వాళ్ళు అనుకుంటున్నాం. మనమే కాదు, ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు. ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు అనడానికి కారణం ఒకటే ఎగ్జాంపుల్. మనం ఎన్ని చెప్పినా ఏం కాదు, తెలంగాణ ప్రజలు తెలివి కల అనడానికి ఒక ఆమె చెప్పింది. నేను అనుకుని ఈ వెట్ట పుట్టింది, మా ప్రజలు ఏమైనా మోసపోతారా, మా ప్రజలు ఏమైనా తప్పుగా ఓటేస్తారని నేను భావించిన. కానీ యాజ్ ఏ డాక్టరేట్ గా, యాజ్ ఏ దూదిమెట్ట బాలయ్య యాదవ్ గా తెలంగాణ ప్రజలు తెలుగు కలవడానికి కారణం ఏంటంటే, నువ్వు 200 కిలోమీటర్ తిరుగు, 2000 తిరుగు, 1800 తిరుగు, నువ్వు కాదు అని డిసైడ్ అయితే కాదు వాళ్ళు. నేను కూడా 2014లో తెలంగాణ మొత్తం తిరుగుతాను విద్యార్థి నాయకుడిగా. నాకు ఆ రోజు అసెంబ్లీలో అవకాశం రాకపోతే ఏం చేసినా మళ్ళీ తెలంగాణ గెలవాలి అత్యున్నత కానీ తిరుగుతుంటే నేను అనుకున్నా, ఏదైనా ఏప్రిల్ 20 దాకా ఏం అర్థం కాదు తెలంగాణ సమాజానికి. 2014 ఏప్రిల్ 20 దాకా అర్థం కావట్లే. 20 తర్వాత మొదలైందిగా. అది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, ఒక్కసారే చేయాలరా ఓటు తెలంగాణకు అనేటువంటి భావన మొదలయ్యి 26కి వచ్చే వరకే నేను ఎప్పుడైతే సిరిసిల్లకు పోయినో, ఏ ఛానల్ అయితే తెలంగాణ వ్యతిరేకంగా ప్రచారం చేసినాయో ఆ తెలంగాణ వ్యతిరేక ఛానల్ ఫోన్ చేసి కాబోయే ముఖ్యమంత్రి కొడుకు శుభాకాంక్షలు అంటున్నాయి. నాకు ఆయన పిలిచి చూసిన వాడు బాలరాజు గిట్ట జరుగుతుంది అని చెప్పేసి ఆయన నాతో 26 తారీఖు అన్నాడు. 28 నాడు ఇంటికి వచ్చిన నేను. అంటే వాస్తవంగా ప్రధానంగా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు బతుకమ్మను తొలగించడం కావచ్చు, అదేవిధంగా హస్తం పేరుతోటి అభయహస్తం చూపించడం కావచ్చు, అదేవిధంగా అనేక రకాల అంశాలు ఇలా నీటి కేటాయింపులు కావచ్చు, కోనసీమ కొబ్బరి తోట తెలంగాణ వాళ్ళ కళ్ళుబడే ఆగమైపోయిందని చెప్పేసి మాటలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు సాక్షిగా పుష్కర కాలమైనా కూడా పార్లమెంటు గిట్టట్టు ఏర్పాటు చేసిన తెలంగాణ విభజనను ప్రశ్నించడం అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. తెలంగాణ విభజనను పుష్కర కాలం తర్వాతకి 12 సంవత్సరాల తర్వాతకి ఏర్పాటునే ప్రశ్నిస్తున్నట్టే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్టా లేదా ఒక్కసారి ఇక్కడ మేధావి సమాజం ఆలోచన చేయాలని తెలియజేస్తూ, మరి దేశ పార్లమెంట్ అంటే దేవాలయమే కదా, ఆ దేవాలయంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు ఎస్ అని చెప్పేసి చూపించడం బిల్లే కదా. అట్లా బిల్లు ఆమోదం పొందినా కూడా వీళ్ళకు ఇంకా తెలంగాణ ఎట్లా ఏర్పడది, డోర్లు తీసేసి మూసేసిర్రు. ఏ బిల్లు అయినా డోర్లు మూసేసేస్తారు, నాకు అర్థం కాదు వాస్తవంగా. అనేక బిల్లులు నేను చదువుకుంటే చదివిన నేను దానితో కొట్టినా, డోర్లు మూసే అన్ని బిల్లులు కూడా డోర్లు మూసేసేస్తారు వాస్తవానికి. ఏ బిల్లు పాస్ కావాలని డోర్ అంటే ఏ వ్యక్తి కూడా బయటికి పోయిన పార్లమెంట్ సభ్యులు కానీ లోపలికి వచ్చే ఒకరు రాకుండా డోర్లు మూసేసి చేస్తారు. డోర్లు మూసేసిర్రు, అన్యాయంగా చేసిర్రు అనేటువంటి భావన కూడా పుష్కర కాలంలో తెలంగాణలో వినిపించడం అంటేనే తెలంగాణ అస్తిత్వం ఇవాళ ప్రమాదంలో పడింది అనేటువంటి భావన ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎంపీ లాంటి మనుషులు అంటే దేశ పార్లమెంట్ గౌరవించిన వాళ్ళు దేశ పార్లమెంట్ సభ్యులైంది. ఇవాళ వాస్తవానికి ఏ రాజకీయ సభ్యుడు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయ ఆయన ఇక్కడ విజ్ఞాన ఇన్స్టిట్యూషన్ నడుస్తాయని ఆయన ఏమంటాడు, ఎట్టటి అన్యాయం చేసిరని చెప్పేసి మాట్లాడతారు. ఇక్కడ నీళ్లు తాగుతారు, ఇక్కడ పైసలు తింటారు, ఇక్కడ విద్యార్థులు చదివించుకుంటారు, ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళందరినీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక మంచి రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల్లో ఆలోచిస్తాడు, కానీ ఒక మంచి రాజకీయ నాయకుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తాడు. ఒక మంచి తెలంగాణీకరణ జరిగిన వ్యక్తి మంచి తెలంగాణను కోరుకుంటాడు. ఈ తెలంగాణ ప్రమాదంలో పడొద్దు, తెలంగాణ అస్తిత్వం దెబ్బతిరదని కోరుకుంటాడు. కాబట్టే మా శివారెడ్డి గారు ఒక ప్రయత్నం చేసి
ఇలా అనేక మంది మేధావుల్ని అనేక మంది తెలంగాణీకరణ జరిగినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఒక మిళితం చేసి ఇక్కడ ఒక సమావేశం పెట్టిండు. మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవానికి తెలంగాణీకరణ జరగాలి, సినిమా రంగం తెలంగాణీకరణ జరగాలి, అదేవిధంగా రాజకీయ రంగం తెలంగాణీకరణ జరగాలి, అదేవిధంగా వ్యాపార రంగం తెలంగాణీకరణ జరగాలి, అదేవిధంగా మీడియా రంగం తెలంగాణీకరణ జరగాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళు మీడియాలో అధిపేతలు కావాలి, మన వాళ్ళు టికెట్లు ఇచ్చే స్థాయికి రావాలి. మళ్ళా నేషనల్ పార్టీల పేరుతోటి మా ప్రకాష్ రెడ్డి అని పోయి మళ్ళీ ఇంకో కాడపోయి టికెట్ అనుకొచ్చుకునే పరిస్థితి కాదు. మా ప్రకాష్ రెడ్డి అంటే టికెట్ ఇచ్చే పరిస్థితి రావాలి. దూదిమేట బాలయ్య యాదవ్ ఇక్కడ టికెట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. కాంగ్రెస్ లో ఇక్కడ టికెట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. మళ్ళీ ఇక్కడ నేషనల్ పార్టీ చేసి మళ్ళీ ఆడిపోయి చేసి మళ్ళా సీఎం అక్కడ ఉంటారు కదా, వాళ్ళు సీఎంలు వాళ్ళు ఒక వ్యాపార రంగంలో ఈ టికెట్ రావాలంటే ప్రకాష్ రెడ్డి టికెట్ రావాలంటే మళ్ళీ అక్కడ టిక్కు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కూడా తెలంగాణ ఇది తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన అంశం కాబట్టి ఈ అంశాలపైన శివారెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతుందో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ షీట్లో పాల్గొన్నవాడిగా మీ అందరి గొంతుకలు కలిస్తే మేము అందరం కూడా ఆ రోజు కొట్లాడినాం. దీనిపైన చర్చించాల్సిన అవసరం మేధావులతో మరొక చర్చించండి, మళ్ళీ సమావేశం పెట్టండి. సభలు సమావేశాలు చిన్న చిన్న సమావేశం కావచ్చు. ఇలా అనేక మంది ఒక సిరా చుక్క లక్ష గొంతులకు లక్ష మెదళ్లకు కదలిక అనేటువంటి ఆలోచన ఏదైతుందో ఈ సిరా చుక్క చివారి వేసిన చిరా చుక్క ఇది ముందుకు పోవాలని తెలియజేస్తూ, మరి ఈ రంగంలో రమణ కుమార్ లాంటి వాళ్ళు, మా శివారెడ్డి లాంటి వారు, నర్రా లాంటి వాళ్ళు, మా సరిత లాంటి వాళ్ళు, అదేవిధంగా